పరిచర్యను దూరం నుండే చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువగా మేము కలుసుకొని మాట్లాడింది ఏం లేదు, కానీ దూరం నుండే మాకు ఇచ్చిన ఈ బంధత్వం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడైనా అన్న ప్రైజ్ లార్డ్ బాగున్నారా అంటే అంతే, అంతకంటే ఇంక ఎక్కువ మాట్లాడు. కానీ దూరం నుండే ఈ పరిచర్య గురించి దేవుడు అంచెలంచెలుగా ఈ పరిచర్యలో వస్తున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చిన విధానం బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, అంత తొందరగా మందిరం కడతారని ఎప్పుడు కూడా ఊహించలేదు. అంత షార్ట్ టైంలో ఇంతగా దేవుడు స్థలము మందిరం కట్టబడుతుందని ఊహించలేదు. ఎప్పుడైతే ఇక్కడ మందిరం కట్టబడింది అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. హల్లెలూయా. జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేశాడు అన్న, జస్ట్ ఏంటంటే చర్చ్ ప్రతిష్ట జరుగుతుంది అన్న అని వాట్సాప్ పెట్టాడు. మా పాస్టమ్మ, నేను, మా పిల్లలు అక్కడ పరిచర్య ఉన్నా దాన్ని ఊహించుకుని ఎలాగైనా చూడాలని వచ్చాం. ఎందుకంటే ఇక్కడ పరిచర్యలో దేవుడు వీళ్ళని ఎలాగ దేవుడు దీవించాడనే విషయాన్ని తెలుసుకొని మేము కన్నాలు చూసి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ రోజున దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యం నుండి ఒక మాట మనం చదువుకున్నాం. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఈ సన్నిధికి వచ్చి ఉన్నాం, మాతో మాట్లాడి బలపరచు, మహిమ ఘనతను పొందుతున్నాం. ఇంతవరకు నాయన నీ దాసం ద్వారా ఎంతో అద్భుతమైన పరిచయం ఇక్కడికి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ నడుగుడ ప్రాంతంలో ఒక గొప్ప ఉద్దేశం ఉంది నాయన. ఆంధ్ర ప్రభు బార్డర్ నుండి ఇక్కడికి వారు నడిపించావు దేవా. నీ పరిచర్య చేయుటకు వారిని ఎన్నుకున్నాం, పిలుచుకున్న నమ్మదగిన దేవా. ఈ రోజున ఎన్నో ఆత్మలు వాళ్ళకి చేతికి అప్పగించావు. ఈ ప్రాంతంలో నాయన నీ ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చబట్టకు సహాయించావు. నిష్ప్రయోజనం అన్ని రక్తంలో శుద్ధీకరించి ఇదిగో ప్రభు ఈ యవనస్తుల పరిచర్య చేయుటకు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ యేసునామమున అడుగుతున్నాం తండ్రి. బయట ప్రసంగాలు చాలా బాగా చేయొచ్చు, కానీ యవనస్తులు పరిచర్య చేయాలంటే కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంత దైవజనులు మాకు టైం 5 గంటల దాకా చెప్పొచ్చు అన్నారు, కానీ నేను గంట కంటే ఎక్కువ చెప్పాను. ఆమేన్. నాకు తెలుసు యవనస్తులు కొంచెం కొంతమంది అంటారు ఏమనంటే, పోరగాళ్ళకి మైక్ ఇవ్వద్దు, పాస్టర్లకు మైక్ ఇవ్వద్దు అంటారు. అమ్మో, అంటే వాళ్ళు మైక్ ఇస్తే వదిలిపెట్టరని. దేవుని పిల్లగా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడానికి కూర్చున్న వాళ్ళకి ఎంత బాగుంటుందో మాకు తెలుసు. అప్పుడప్పుడు మేము కూడా పాస్టర్ల మీటింగ్లో కూర్చుంటాం కదా, అమ్మో నడుము పోతుంటే అమ్మో ఏంటో ఎంత బాధ అంటే అప్పుడు అనిపిస్తుంది. నువ్వు చెప్తున్నావు కదా బాధ, విశ్వాసాలకి అట్లా ఉంటుంది బాధ అని. హల్లెలూయా. కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. కానీ అన్న స్టేటస్లో పెట్టాడు, పెన్ను పేపర్ బుక్ పట్టుకున్నామన్నాడు. మరి నేను అంత టాలెంట్ ఏంది జ్ఞానంతో చెప్పటం కాదు, జస్ట్ సరే 1, 2, 3 విషయాలు లాగా చెప్పి నేను ముగించేస్తాను. ఒక భక్తుని గురించి చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను.
యాక్చువల్గా ఈరోజు నేను దానియేలు గురించి చెప్తామని సిద్ధపడ్డాను, కానీ ప్రభు ప్రేరేపణ బట్టి ఇర్మియా గురించి చెప్పి నేను ముగించేస్తాను. ఇర్మియా పుస్తకము 1వ అధ్యాయము 5వ వచనం. నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగి తిని, నువ్వు గర్భంలో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. గట్టిగా లేపండి. ప్రియులారా, ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, గర్భంలో రూపింపకబడ మునుపే నేను ఎరిగి తిని, నువ్వు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. జనములకు ప్రవక్తగా, ఆమేన్, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఈరోజు నీ పట్ల కూడా ఉంది. నువ్వు గర్భంలో రూపించబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగినవాడు. నీవు గర్భం నుండి దేవుని బిడ్డగా బయలుపడక మునిపే దేవుడు ఒక ప్రత్యేకమైన నియమంతో దేవుడు నిన్ను నియమించాడు. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నీ పట్ల ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ పట్ల ఉంది. ఒక ఉన్నతమైన ఉద్దేశం దేవుడు నీ పట్ల ఉంచి ఉన్నాడు. ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరి పట్ల కూడా దేవుని ప్రణాళిక లేదని కాదు. ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రణాళిక ఉంటుంది. ఆయన ఏదో ఒక ఉద్దేశంతో దేవుడిని నియమించాడు. ప్రవక్తనైనా నియమించాలి, లేకపోతే పరిపాలకుడైనా నియమించాలి. హల్లెలూయా. దేశంలో జనంలోకి నువ్వు ప్రవక్తమైనా ఉండాలి, లేకపోతే పరిపాలకుడుగానా, లేకపోతే ఏలువాడమైనా ఉండాలి. ఆమేన్. అందుకనే యు ఆర్ అపాయింటెడ్. నువ్వు నియమించబడిన వాడు. పక్కన వార్త చెప్పండి, నువ్వు నియమించబడిన వాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని ఉద్దేశంలో ఉన్నావు. దేవుని యొక్క అనాది ప్రణాళికలో ఏదో ఒక ఉద్దేశంతో దేవుడు ఇక్కడ నిన్ను నియమించాడు. నీవు గర్భంలో రూపించబడక మునిపే దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది. ఊరికి ఇక్కడికి రాలేదు, దేవుడు ఇక్కడికి నడిపించాడు. ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నేను ప్రవక్తగా నియమించడానికి ఇష్టపడుతున్నాను. నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చిన మీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవునికి ఉంది. తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఎంత ఉన్నతంగా ప్రణాళిక ఉంటుంది. నా బిడ్డ ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా ఉండాలి అని ఎంత ఆశతో ఉంటారో, అంతకంటే దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఆశతో ఉన్నాడు. ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఉంది. హల్లెలూయా. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు మామూలు వ్యక్తిగా దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీవు గర్భం నుండి నీ తల్లి ఒడిలోకి రాకమునిపే దేవుడు నిన్ను ఎరిగిన వాడు, నిన్ను ప్రతిష్ఠించిన వాడే ఉన్నాడు. ఎందుకు తెలుసా? లోకానికి నువ్వు ఏలువాడిగా ఉండాలి. నీవు ప్రవక్తగా జనములకు, దేశానికి నువ్వు ప్రవక్తగా ఉండాలని దేవుడు ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఉంది. కనుక నువ్వు మామూలు వ్యక్తివి కావు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఉన్నతమైన ప్రణాళిక, ఆయన ఉన్నతమైన ఆశలు నీ పెట్టుకొని, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆశను ఆయన మన మీద పెట్టుకున్న ఆశను నెరవేర్చే స్థాయిలో మనం ఉందాం గాక. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు, నియమించాడు. ఎందుకు? ప్రవక్తనైనా కావాలి, లేకపోతే ఏలువాడువైనా ఏలువాడునే కావాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పిల్లరా, దేవుని వాక్యంలో రాయబడింది. ఆ విధంగా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా ఏమన్నాడు చూడండి. ఆ మాట 6వ వచనం. అందుకు అయ్యా ప్రభువు యెహోవా చింతగించు, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదనుకోలేను. చాలండి. ఇర్మియా ఏమంటున్నాడు? ఇర్మియా
నువ్వు గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, నువ్వు జనములకు ప్రవక్తగా ఉండాలని. అంటే ఇర్మియా అంటాడు, నేను బాలుడిని ప్రభువా, నేను చిన్నవాడిని ప్రభువా. అంతేకాదు, నా నోట్లో మాట్లాడటానికి శక్తి నాకు లేదయ్యా, నేను బాలుడినే ప్రభువా. ప్రభు అంటున్నాడు, నువ్వు విర్రగొట్టుటకు, నలగొట్టుటకు, పడద్రోయుటకు, నిలబెట్టుటకు నేను నిన్ను వాడుకుంటాను. నేను నీకు తోడే ఉన్నాను. చాలా మంది ఏమంటారంటే, నేను బలహీనుడు. నువ్వు బలహీనుడవే, కానీ దేవుని వాక్యం ఏమని రాబడి తెలుసా? బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేనండి. సప్లై అయిపోతే సప్లై అన్నారు. ఏం చేయాలి? ఇక్కడ ఏ దైవజన్ నిలబడ్డా, ఈవెన్ నా ప్లేస్ లో తర్వాత ప్రసాదాన్ని నిలబడ్డా, ముందు వరుసలో ఉన్న వారు రిప్లై మామూలు ఇయ్యద్దు. మామూలు ఆమేన్ యాస్ అంటుంటే ఆత్మ దేవుడు బలంగా మాట్లాడతాడు. ఒక పుస్తకం నేను చదివాను. బెనిహిన్ గారి దైవజనుడి యొక్క ఆత్మీయ తల్లి కేథరిన్ గారు, వారు చాలా గొప్ప దైవజనురాలు. ఆమె ఎక్కడికి వెళ్ళినా 200 మందిని తీసుకెళ్తారు. ఎందుకయ్యా 200 మంది అవసరం అంటే, ఆ 200 మంది ఎక్కడ కూర్చోబెట్టుకుంటుందంట? ముందు వరుసలో కూర్చోబెట్టుకుంటుందంట. ఆమె వాక్యం చెప్తున్నప్పుడు వెనకాల చూస్తూ చెప్పదంట, ఈ ముందు వరుసలో ఉన్న వాళ్ళు చూస్తూ దేవుని వాక్యం చెప్తుందంట. వాళ్ళు మామూలు ఉండరు. ఎస్ ఆమేన్, ఎస్ ఆమేన్ అని చెప్తుండగానే వాళ్ళు చూస్తూ దేవుని వాక్యం చెప్పేది. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తుంటే మరి అంత బలంగా వాడబట్టేట్టు ఉండాలి. చక్కటి సౌండ్ సిస్టమ్ దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ బాక్సులు ఎంత ఉంటాయి అనుకున్నారు తెలుసా? ఈవెన్ ఇలాంటి బాక్స్ మా చర్చిలో లేవు. ఒక్కొక్కటి 20-30 వేల రూపాయలు ఉన్నాయి. ప్రస్తుతానికి 70,000 రూపాయలు ఉంది ఒక్కొక్క బాక్స్. మానిటర్స్, అంత మంచి సౌండ్ సిస్టమ్ దేవుడు మీకు ఇచ్చినని బట్టి నేను అన్నని అడిగిన, ఐజాక్ అన్న ఇది బయట నుంచి తెప్పించారా మీ చర్చి దాంట్లో? అన్న మన చర్చి దాని సరికి బో అన్న. దేవునికి స్తోత్రం. ఇంచుమించు ₹1,00,000 సౌండ్ సిస్టమ్ మీ మధ్యలో ఉంది. హల్లెలూయా. రానున్న రోజుల్లో ఇప్పుడు ఐజాక్ అన్న దాని మీద కొట్టడం ప్యాడ్ వస్తుంది. హల్లెలూయా. దేవుడు అలాంటి కార్యం చేయదు కాక. అన్ని ఉన్నాయి కానీ అదొక్కటి లేదా అనిపించింది. కొనేసారా? ఏది మరి? చిన్నది కాదు, మంచిది వస్తుంది మీకు. ఎస్పీడి కాదు, మంచిది. ఈ సౌండ్ సిస్టమ్కి అదే పని చేస్తే దేవునికి స్తోత్రం కలుగుగా. పాపం ఆయన చేతులు అల్లాడుతుంటే, చెమటలు పోస్తుంటే బాగా అనిపించింది. సరే, దేవునికి స్తోత్రం కలుగుగాక. నీవు ప్రవక్తమైనా కావాలి, పరిపాలకురాలైనా కావాలి. అందుకోసం నీ బలహీనతను చెప్పొద్దు. దేవుడిని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడిని దీవించాలని కోరుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, నాకు మాటలు రావు, నేను చిన్నవాడని, నేను అయోగ్యమైన వ్యక్తిని, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, నేను పనికిరాని వ్యక్తిని, నీచమైన వ్యక్తిని, నా కుటుంబానికి సమాజానికి నేను వెలివేయబడ్డ వాడిని, నిందించబడిన వాడిని, నేను ఎవరో నన్ను ఇష్టపడుతున్నాను, ఎవరు ప్రేమించలేని వ్యక్తిని. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వే నాకు కావాలి. నీ మీద ఆయన మనసు కొట్టుకుంటుంది. దేవుడు బిడ్డ, నువ్వు కావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు కావాలని ఇష్టపడుతున్నాడు. జనములకు ప్రవక్తగా దేవుడిని నియమించబడుతున్నాడు. పరిపాలకుడుగా దేవుడు నియమించబోతున్నాడు. నీ మీద ఆయన మనసు కొట్టుకుంటుంది. నేను ఎవరికి ఇష్టం లేని వ్యక్తి నేనా? ఎస్, నువ్వే కావాలి దేవునికి. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు కావాలి బిడ్డ, నువ్వు నాకు కావాలి. నేను నిన్ను హెచ్చిస్తాను, నేను కనపరుస్తాను. ప్రభు ఎప్పుడు కూడా ఆయనే బలవంతులను తీసుకెళ్లి బలవంతులు ఎదుటి నిలబెట్టేవాడు కాదు. బలహీనులు తీసుకెళ్లి బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన వాడుకుంటాడు. ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకుంటాడు. తృణీకరించబడిన వారిని దేవునికి స్తోత్రం కలుగుగా. తృణీకరించబడిన వారు. నేను పెద్దగా ఏం చదువుకోలేదు, బైబిల్ ట్రైనింగ్ చేసుకొని నేను స్వార్థ పని నిమిత్తమై
బయట రోడ్డు మీద పోతుంటే మా బాబాయ్ నన్ను ఏమన్నాడంటే, వాళ్ళ బిడ్డ కూడా నా క్లాస్మేటే, కానీ వాళ్ళ బిడ్డ చదువుకుంటుంది. ఇక ఈ చదువు అబ్బక పనికి రాకుండా ఈ బైబుల్ పట్టుకుని నడుపుతున్నాడు అని చెప్పి నాతో ఏమన్నాడంటే, ఆయన ఫోటో స్టూడియో ఉంది, నా ఫోటో స్టూడియోలో పని చేస్తావా అన్నాడు. పని చేస్తావా అంటే నన్ను ఎంత తక్కువ చేశాడంటే, ఎంత బాధ అనిపించిందంటే, చాలా బాధ ఏడ్చాను. బాధ ప్రభువా, నేను నా పరిస్థితిని బట్టి ఆయన అట్లా మాట్లాడండిలే అనుకో నేను మౌనంగా ఉండిపోయి కొన్ని రోజులు దాటింది, కొన్ని రోజులు దాటిపోయింది, కొన్ని సంవత్సరాలు దాటింది. వాళ్ళ బిడ్డకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే కొన్ని హాస్పిటల్ తిరిగినా ఆయన తలకే బాగా కావట్లేదు. ఎవరో అన్నారంట చర్చి తీసుకెళ్ళచ్చు కదంటే, ఒక రోజున ఆరాధన జరుగుతుంటే ఆయన ఎప్పుడో మూలలో కూర్చున్నాడు. చర్చ్ మొత్తం నిండిపోయింది. నేను అందరికీ ప్రార్థన చేస్తున్నాను, నీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు ఆయన్ని కింద వాళ్ళు చెప్తే, ఎవరో అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే మా బాబాయ్ ఇప్పుడు వచ్చి, బిడ్డ చెల్లె బాగాలేదు, నీకు తెలుసు కదా, కొంచెం బాగాలేదు, చెప్పారు మీ దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయమని చెప్పారు అంటే, అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నేను ఎవరో ఈయనకి చూపించిన నీకు స్తోత్రం. ఒక రోజు వస్తుంది, ప్రభు నువ్వు ఎవరివో దేవుడు చూపించినట్టుగా చేస్తాడు. నువ్వు మామూలు వ్యక్తులు కావు, దేవుడిని అభిషేకించి వాడుకోబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పట్టుకప్పినా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఫెయిల్ అయిపోయిన వ్యక్తివేమో, అన్ని రంగాలు ఓడిపోయిన వ్యక్తివేమో, సమాజానికి కుటుంబానికి వెలివేయబడ్డ వ్యక్తివేమో, ప్రభు ఇష్టపడుతున్నావు. నీ బలహీనత నువ్వు చెప్పకున్నాడు. కుమార్తె నీ బలహీనత చెప్పు, నాకు తెలుసు నీ బలహీనత, కానీ నీ బలహీనత నేను చూడను, నేను వాడుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన చిన్నవాడిని, గొప్పవాడే, కానీ చిన్నవాడిని వాడుకునే దేవుడు ఆయన. చూడండి, బైబిల్లో మనం చాలాసార్లు గమనిస్తాం, యేసు ప్రభు కూడా ఆయన గాడిద ఎక్కడానికి గాడిదను కోరుకున్నాడా, గాడిద పిల్లని కోరుకున్నాడా? 5 రొట్టెలు 2 చేపలు చిన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగు. పెద్దవాడు చిన్నవాడిని కోరుకునే దేవుడు ఆయన. నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు యవ్వనస్తుడవే ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకు నా జీవితం అనుకుంటూ కలవరాల మధ్య ఇక్కడికి వచ్చావు, కానీ దేవుడు నిన్ను గర్భంలో రూపించబడక ముందే ఒక ప్రణాళిక పట్ల ఉంది. నువ్వు ఫెయిల్యూర్ కాదు. నువ్వు నా జీవితం ఎందుకు, బతికెందుకు, జీవితం చచ్చిపోతే బాగుంది అనుకున్నావా? బాధపడకు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. దేవుని అభిషేకం చేత ఈ రోజు నేను నింపబోతున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఈ దినం ఇక్కడికి వచ్చిన మీ అందరిలో గొప్పవారవును గాక, డాక్టర్స్ అవును గాక, ఇంజనీరింగ్ అవును గాక, గొప్ప ప్రవక్తలు అవును గాక. చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఫేవరల్ పార్టీ ఇచ్చారు. 10th క్లాస్ ఫేవరల్ ఉంటుంది కదా. అప్పుడు మా టీచర్స్ చెప్పేవారు ఏంటంటే, మీలో నుండి గొప్ప వాళ్ళు అవుతారు, ఏమని గొప్ప ఇంజనీరింగ్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు అని అంటుంటే మేము అనుకునేవాళ్ళు, అబ్బా మేమంటే డాక్టర్స్ అంటే అబ్బా అనుకునేవాళ్ళు. నిజంగానే మా ఫ్రెండ్స్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, డాక్టర్స్ అయ్యారు. అందులో నేను ఒక సేవకునయ్యాను. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? ఈ యూత్ మీటింగ్కి వచ్చిన నీ జీవితంలో కూడా రానున్న తరంలో నువ్వు అనేకులకు ప్రవర్తన దేవుడు నిలబడతాడని, రానున్న దినాల్లో నువ్వు పరిపాలకుడుగా ఉంటావని, ఏలువాడిగా ఉంటావని. నీవు పాలుడనవద్దు, నాకు మాటలు రావు, నాకు శక్తి లేనవద్దు. దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల ఉంది, దేవుని ఉద్దేశం నీ పట్ల ఉంది. కలవరపడకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలవరపడకు. ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అదే ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం చదివినట్లయితే, 1వ అధ్యాయం 1వ వచనం, బెన్యామీను దేశమందలి అనాథులో కాపురం ఉన్న యాజకులలో ఒకడే ఇర్మియా వాక్యములు. చాలండి, ఇక్కడ ఇర్మియా
ఏ ప్రాంతంలో జీవించాడని బైబిల్ ఉంది. వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? ఇల్కియా. ఆయన ఎవరు? ఇర్మియా తండ్రి ఎవరు? ఆయన కూడా యాజకుడే. ఎక్కడ వాళ్ళ ఊరు? బెన్యామీను దేశం అన్నది అనాతోతు. ఏ ఊరంటది? ఆ ఊరికి ఎట్లా పేరు వచ్చిందంట తెలుసా? ఆ ఊరంట అక్కడ అనాతోతు ఒక దేవత ఉండేదట, ఒక పెద్ద విగ్రహం ఉండేదట. ఆ ప్రజలందరూ ఆ ఒక దేవతకు ఆ ప్రభావంలో ఉండేవారంట. అక్కడ ఆ దేవతకు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటే తెలుసా? ముందు అనాతోతు యొక్క గుడి చుట్టూ ఏముండేదంట అంటే బాగా తాగే వాళ్ళు ఉండేవారట. ఏముండేవారంట? తాగే వాళ్ళు ఉండేవారంట. అంతేకాదు అక్కడ భయంకరమైన వేశ్యలు ఉండేవాళ్ళంట. ఆ వేశ్యతో పాపం చేసి బాగా తాగితే ఆ దేవత అనుగ్రహం వాళ్ళ మీదకి వస్తుందంట. ఎంత భయంకరమైన విగ్రహాలు చూడండి. ఎక్కడైతే విగ్రహాలు ఉంటుందో అక్కడ భయంకరమైన పాపం ఉంటుంది. నేను వస్తుంటే మీ చుట్టూ చాలాసార్లు భయంకరమైన విగ్రహాలు కూడా ఉన్నాయి. వారి మధ్యలో అనాతోతు ప్రాంతంలో ఇర్మియా దేవుని కొరకు జీవించాడు. ఆమేన్, హల్లెలూయా. విగ్రహారాధన కలిగిన స్థలంలో, అపవిత్రత కలిగిన స్థలములలో దేవుని కొరకు రోషంతో కలిగి నిలబడ్డాడు. గొప్ప సాక్షిగా నిలబడ్డాడు ఇర్మియా. ఆమేన్. ఇలాంటి భక్తి జీవితం దేవునికి ఇచ్చునుగాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రవక్తవు, నువ్వు ఈ పరిపాలకుడు. దేవుడు నేను గర్భంలో రూపించబడక ముందు నేను ప్రతిష్ఠించాడు. నువ్వు బాలుడు అనవద్దు, నువ్వు బలహీనురాలు అనుకోవద్దు. ఎర్మియాలాగా నువ్వు ప్రభు కొరకు జీవించు. చేతులారా నీవు దేవుని ఉద్దేశం పాడు చేసుకోకు. దేవుడు ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఉంచాడు. హల్లెలూయా. నేను యూత్ మీటింగ్ వెళ్తున్నప్పుడు, చిన్నప్పుడు ఇలాగే యూత్ మీటింగ్స్ అక్కడ పెట్టేవాళ్ళు. నేను కూడా, మా నాన్నగారు కూడా పాస్టర్ గారే, ఇలాగనే నేను కూడా యూత్ మీటింగ్కి వెళ్ళేవాడిని. వెళ్తున్నప్పుడు ఒక దైవజనుడు చెప్పిన మాట నా గుండెలు ఇప్పటికీ రాసి పెట్టుకున్నాను. ఏంటంటే జీవితంలో నువ్వు పైకి రావాలంటే, జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితి దేవుని పట్ల నీ పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చబడాలంటే 2 విషయాల్లో నువ్వు స్పష్టమైన నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఏంటా నిర్ణయం అంటే ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. రెండవదిగా నీ వివాహ విషయంలో దైవ చిత్తానుసారం నువ్వు వివాహం చేసుకుంటే భూమి మీదనే నువ్వు పరలోకం చూస్తావు, లేకపోతే భూమి మీదనే ఏం చూస్తావు? నరకం చూస్తావు. యవ్వన కాలము చాలా విలువైనది. ఆ తీసుకునే సరైన నిర్ణయం సరిగ్గా లేకపోతే కనుక భూమి మీదనే దేవుని ప్రణాళికని పట్ల నెరవేర్చబడదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు కొరకు నువ్వు జీవించాలనుకుంటే, ఇంకా వివాహం చేసుకున్న వారు సరే దేవుడు వారు ఎట్లా ముందు నడిపిస్తారు పర్లేదు, కానీ వివాహం కాక మునుపు ఇంకా ఉన్నట్లయితే తొందరపడొద్దు. హల్లెలూయా. దైవ చిత్తం కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా. దైవ చిత్తం కనిపెట్టి దైవ సేవకుల ఆలోచన మేరకు తల్లిదండ్రులకు ఇష్టానుసారంగా వివాహం చేసుకోవాలి. లేకపోతే భూమి మీద ఏం చూస్తావు? నరకం చూస్తావు. కనుక నేను ఒక మంచి ఆలోచన తెలియజేస్తున్నాను. అలాగ జీవిస్తామన్న చెల్లి తమ్ముళ్ళు ఉన్నారు, గట్టిగా చెప్పండి ఆమేన్. ఇర్మియా ఎలా జీవించాడు? పరిశుద్ధంగా జీవించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా భయంకరంగా ఈ సెల్ ఫోన్ వల్ల చాలా మంది పడిపోతున్నారు. ఒక చిన్న అమ్మాయి వచ్చి ఏమంటుంది తెలుసా? అన్నాను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పను అంటే, నేను ఒక బాబుని ప్రేమిస్తున్నాను, ఆయన ప్రేమిస్తున్నాడో లేదో ఒక్కసారి ప్రార్థన చేసి చెప్పన్నా అంటే ఆ అమ్మాయి అంటే ప్రేమిస్తుందంట. ఆయన ఈమె ప్రేమిస్తుందో లేదో చెప్పమంటున్నాడు. ఎంత భయంకరమైన అంటే ఆ టీనేజ్లో అంత ఆలోచన ఎట్లా వచ్చింది ఆవిడకి? సెల్ ఫోన్లు, సినిమాలు చూడడం వల్ల కదా. దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రోజున గుండెల్లో పెట్టుకో, ప్రభా నీ కొరకు ఈ భయంకరమైన పాపిష్టి మధ్యలో ఎండిన
ప్రాంతంలో యేసుప్రభు గురించి రాయబడింది, లేత మొక్క వలె ఎదిగాడంట ఆయన. ఎండిన ప్రాంతంలో మొక్కలు పెరుగుతాయా? అలాగున ప్రభు జీవించాడంట. ఈరోజు నీవు కూడా ఎరిమేలాగా విగ్రహారాధన భయంకరమైన పాపం చూపిస్తున్న వారి మధ్యలో ఒక పరిశుద్ధ జీవితం దేవుని కొరకు జీవించు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమాను మాయలో పడకు దేవుని బిడ్డ. చీకటి రహస్యమైన క్రియలో పడిపోకు. యవనస్తులతో తిరిగి పాడుగాకు. దేవునికి స్తోత్రం. చాలా భయంకరమైన దినాలు ఉంటున్నాం. ఒక ఖచ్చితంగా ఆడి దొంగతనం చేసినట్టే వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పేరు తెలుసు పోలీసు వాళ్ళు. ఆ ఊర్లో ఎవరు దొంగతనం చేసినా ఆ ఇంటికి వస్తారు. అట్లా వస్తారు. ఏరా ఎందుకు ఇట్లాంటి దొంగతనం చేస్తున్నావు? పోలీసులు ఇంటర్వ్యూ చేస్తే బాగా తాగుతున్నావు, దొంగతనం చేస్తున్నావు, ఏంట్రా ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటే మా నాన్న తాగుతుంది. మరి ఈ దొంగ బుద్ధులు ఎట్లా వచ్చినాయంటే మా ఊరు తెలియదా నీకు? మా ఊరు, ఆ ఊరిలో ఇంకా నాకంటే గజ దొంగలు ఉన్నారన్నాడట. ఇంకా నేనైనా మామూలు దొంగతనం చేస్తున్నాను అంటే మా ఊర్లో అయితే అబ్బో ఇగో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ మధ్యలో ఉన్నాను కనుకనే నాకు ఆ వాళ్ళ బుద్ధులు వచ్చినాయి. మా నాన్న తాగబోతుడు కనుక నాకు మా నాన్నే నిజమే కదా వాళ్ళు కూడా అనుకున్నారంట. ఆ వాళ్ళ మధ్యలో ఉన్నారు కనుక వాళ్ళ బుద్ధులే వచ్చాయి. అందులో వాళ్ళ ఊరు నుండి ఒక ఆయనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయ్యాడట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఐఏఎస్ఐ కలెక్టర్ అయ్యాడట. ఆయన సాక్ష్యం ఏం చెప్తున్నాడు సార్, నేను ఐఏఎస్ కావడానికి కారణం మా ఊరే అన్నాడట. ఏంట్రా బాబు, మరి ఈయన మా ఊరే ఇంత, మా ఊరు నుండి ఇంతగా నేను కలెక్టర్ అయినంటే మా ఊరు జనాలను చూసి, మా ఊరి ఇంకా అంతకంటే ఘోరం మా కుటుంబం చూసి నేను ఐఏఎస్ అయ్యానంట. వాళ్ళ కుటుంబంలో భయంకరమైన దొంగలు, తాగుబోతులు, భయంకరమైన పాపం ఉంటే చిచ్చి నేను ఇలా ఉండొద్దు, నేను చదువుకోవాలి, మంచి జ్ఞానవంతుడు కావాలి, నా బతుకిలా ఉండొద్దని నేను ఎలాగైనా అలాంటి రోత జీవితం జీవించకుండా చదువుకొని ఇదిగో మా ఊరిని ఇంతగా నేను ఎదిగానని చెప్పాడంట. నేను ఇంత స్థితికి రావడానికి కారణం మా ఊరే, మా ఊరే, మా ఊరే అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఇద్దరు చూడండి, ఒకడేమో ఆ ఊర్లో ఉండి 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 వాళ్ళ బుద్ధులు వచ్చినాయి, ఒకడేమో వద్దు ఇలాంటి జీవితం వద్దు, నేను దేవుని కొరకు జీవిస్తాననుకుని తీర్మానం తీసుకుని మంచిగా చదువుకున్నాడు, ఐఏఎస్ఐ కలెక్టర్ అయ్యాడు. అలా ఎప్పుడు గట్టిగా చూసారా? ఈ రోజున నీవు కూడా నీ చేతిలో దేవుని ప్రణాళిక ఉంది. నువ్వు ఎలా జీవిస్తావో నీ చేతిలో ఉంది. నాకు వద్దు ప్రభువా, నేను ప్రభు కొరకు జీవిస్తాను ప్రభు అని తీర్మానం తీసుకో. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు కూడా చాలా అలవాట్లు ఉండేది. అంబారు మా వాడలా పూర్వగాలు ఏం చేసేదంటే అంబారు నవ్వుతూ అనేది. నేను పాస్టర్, మా నాన్నగారు పాస్టర్ గారు, కానీ అంబారు నవ్వినా చెడు అలవాట్లు అన్నీ ఉండేవి నాకు. సినిమాలకు వెళ్ళినా పేరేమో మా నాన్నగారు పాస్టరు, నా బుద్ధులు మాత్రం ఇక పూర్వగాలతో తిరిగి అన్ని అలవాట్లు బాగా అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నాకు ఏం చెప్పారు, అరే నీకేమన్నా ఎవరు లవ్ చేస్తున్నావా, ఏ పూర్ణైనా ప్రేమిస్తున్నావారా అనేది నన్ను పట్టుకుని, అరే నాకు ఎవరు లేదురా, ఏ పూర్ లేదురా అనేది నేను. అరే వాళ్ళైనా కావాల్సింది చెప్పా, పలానా ఉన్నది తిన్నారా, ఆమె కంట్రోల్ చేయరా, నువ్వు ఎలా చిక్కుతుందా అలా చిక్కుతుందిరా, ఇట్లా పడబట్టాలా అట్లా చెప్పేవారు నాతో. మా నాన్నగారు ఎవరండి, ఎట్లా అనేవాళ్ళంటే కాకా కోరి కేకరా అని అట్లా మాట్లాడేది. అట్లా మాట్లాడిన ఆమెను ఎంతో తీసేది. ఒక రోజున మా నాన్న బట్టి కూడా చాలామంది అని, మీ చర్చిలేమో కొడుకులకు బుద్ధి చెప్పుకోవాలి అనేది, కానీ నా బుద్ధే, నీ కొడుకు బుద్ధే సరిగ్గా లేదని నన్ను మా నాన్న అనేవారు. నీ చర్చికి ఆదివారం సరిగ్గా వెళ్ళకపోయారు చర్చికి. ఒక రోజున ఒక మీటింగ్ దైవజనులు ఆదమ్ వినయ్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ రోజున ఏదో మూల కూర్చున్నాను. కానన్నాడు నేనాథను ఆయన కన్నీరు తుడచువాడా,
అభిషేకం నా మీదకి వచ్చింది. ఇప్పుడు భయంకరంగా గెలిచాను. నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను చాలా తప్పులు చేశాను ప్రభువా, నా యవ్వన కాల జీవితంలో ఎన్నో తప్పులు చేశాను ప్రభువా, నా తండ్రి మాటను ధిక్కరించాను ప్రభువా. అప్పుడు నేను పశ్చాత్తపడి ఏడ్చాను, సరి చేసుకున్నాను. ఇక నుండి నేను చాలా భక్తిగా ఉంటాను ప్రభువా అని తీర్మానం తీసుకున్నాను. ప్రభు నన్ను వాడుకోవడం ప్రారంభించాను. హల్లెలూయా. ఒక రోజున ప్రభు నాతో మాట్లాడి, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను వాడుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగు. దేవుడు నన్ను వాడుకోకపోతే ప్రసాదం నన్ను ఇక్కడ పిలుస్తాడా? లేకపోతే నేను వస్తా అని వచ్చినాను? చెప్పండి. హల్లెలూయా. అన్న ప్రార్థన చేస్తే ఎవరు విలువమని చెప్పాడు, నాకు విలువమని చెప్పాడు, ఇక్కడికి వచ్చాను. దేవుడు నీ పట్ల కూడా గొప్ప ప్రణాళిక ఉంచాడు. నేను ఇక్కడ స్థానం నిలబడడానికి దేవుడిని ఏం యోగ్యుని కాదు, దేవుని కృప. ఒక రోజు వస్తుంది, నీవు కూడా ఈ స్థానంలో నిలబడతావు. ఆమేనండి. గట్టిగా ఈ స్థానంలో నేను ఒకప్పుడు అక్కడ కూర్చున్నాను, ఇక్కడికి వచ్చాను. రేపు కూడా అలాగే నిలబడతావు. ఐఏఎస్గా నిలబడతావేమో, కలెక్టర్గా నిలబడతావేమో, డాక్టర్గా నిలబడతావేమో, ప్రవక్తగా నిలబడతావేమో, ఎలా నిలబడతావో తెలియదు, కానీ ప్రభు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. నేను మారిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకున్నాం అన్నారు. అరే మా క్లాస్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళందరూ ఒక్కసారి వచ్చారు. ఒక రోజు మేము గ్యాదరింగ్ పెట్టుకుంటే సరే నన్ను రమ్మంటే వెళ్ళాను కానీ వాళ్ళందరూ కలిసి సరే డాబాకి వెళ్దాంరా అన్నారు. ఎక్కడికి వెళ్దాం? డాబాకి వెళ్దాం అంటే డాబాలో అన్నం కదా అనుకుని పోతే అంతా అన్నీ ఉన్నాయి అక్కడ. నాకు ఒక్కసారి భయం ఇచ్చింది. ప్రభా నా హృదయం నీకు ఇచ్చాను, వద్దు, దేవుడు భయపడిస్తున్నాడు, ఉండదు ప్రభా. దుష్టులతో సహవాసము. నేను తాగను కదా. బైబిల్ ఏముంది తెలుసా? దుష్టులతో సహవాసం చేస్తే వారు వీరైతారంట. తాటి చెట్టు కింద పాలు తాగితే ఏమనుకుంటారమ్మా? ఏమనుకుంటారు? నువ్వేమో పాలు తాగుతున్నా అనుకుంటారా? నీ పాలు తాగుతున్నాను నువ్వు ఎంత చెప్పినా అస్సలు మరి జనాలు. అలాగనే చాలా జాగ్రత్తగా చాలా మందితో మన లక్ష్యం చెప్తున్నా, అందరితో మనం సమానంగా ఉండాలి, కానీ పరిశుద్ధులతోనే సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకా దేవుడు బిడ్డలారా, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతాం. చెడు స్నేహాలు విడిచిపెట్టు, అపవిత్రత జీవితం విడిచిపెట్టు, దేవుని కొరకు బహురోషంతో పరిశుద్ధత స్థాపించు. ఆమేన్. నేను పరిశుద్ధంగా ఉంటాను, ఎర్మీయాలాగా ప్రభువా నన్ను వాడుకో తండ్రి అంటే తప్పకుండా దేవుని ప్రణాళిక రానున్న దినాలను నువ్వు చూడబోతున్నా. హల్లెలూయా. ఇప్పటికీ నేను ఎన్నో తప్పులు చేశాను, నన్ను ఇష్టపడతాడు దేవుడు. నేను ఇష్టపడడానికి నేను తీసుకొచ్చాడు, నేను లేపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ దేని పట్ల ఉన్న ప్రణాళికను మరలా సరిచేసి నిన్ను నిలబెట్టి దేవుని ఉద్దేశంలో నీ పట్ల ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధత కలిగి ఉండాలని, పశ్చాత్తాపంతో ఉండాలని కోరుకుంటున్న వారు హృదయాన్ని ప్రభు కళ్ళారి క్షణమందు దేవుడు చూస్తున్నాడు. ఆయన దృష్టి నీ మీద పడుతుంది. దేవుడు బిడ్డలారా, దేవుడిని లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఏం భయపడద్దు. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఉంది. నీకు పడిపోయినా కదా అనుకో, నీ పడిపోయి నిన్ను లేపడానికి దేవుడు ఇష్టపడతాడు. నేను భయంకరంగా తప్పు చేశాను కదా ప్రభా, నేను ఇష్టపడతావా దేవా? ఈ రోజైనా ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకొని, ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా, పరిశుద్ధంగా ఉంటానయ్యా, పరిశుద్ధంగా ఉంటాను ప్రభా అని తీర్మానం తీసుకో. నీ పరిశుద్ధతను బట్టి ప్రభు లేపుతాడు. ఆమేన్. అంతేకాదు, యెర్మీయాలో ఉన్న మంచి శ్రేష్టమైన గుణం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొదటి అధ్యాయంలో మొదటి మాట మార్చబడండి. అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడై హిల్కీయా కుమారుడైన ఇర్మీయా వాక్యుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ తండ్రి జాబ్ ఏంటిది?
తండ్రి జాబ్ ఏంటిదమ్మా? ఇర్మియా తండ్రి జాబ్ ఏంటిది? యాజకుడు. ఇప్పుడు ఇర్మియా ఏమయ్యాడు? ప్రవక్త అయ్యాడు. ఇప్పుడు ఇర్మియా గురించి మనకు బాగా తెలుసా, తండ్రి గురించి బాగా తెలుసా? చెప్పరే. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తండ్రికి పేరు తీసుకొచ్చాడు ఇర్మియా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను అనుకోండి, మా డాడీ వచ్చాడు అనుకో, మా డాడీ వస్తే ప్రసాద్ ఏమంటాడు తెలుసా? బాలరాజు అన్న వాళ్ళ డాడీ అంటాడు. బాలరాజు అన్న వాళ్ళ డాడీ అంటాడు. అవునా కదా చెప్పండి? దేవుడు ఆ కృపనిచ్చాడు. ఆ తల్లిదండ్రులకు సంతోషం తీసుకొచ్చే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా కూడా తండ్రికి ఘనతను సంతోషం తీసుకొచ్చిన వ్యక్తి ఇర్మియా. పేరును తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా కావాలంటే ఖచ్చితంగా తండ్రి పేరు, ఆ తండ్రి పేరు ఘనతను తీసుకొచ్చిన వాడు ఇర్మియా. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా నీ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకొచ్చుదుగా. నీ ద్వారా నీ తల్లిదండ్రులు చాలా సంతోషపడుదురుగా. ఎంతమంది నా తల్లిదండ్రులకు సంతోషం తీసుకురావాలనుకున్నారు? గట్టిగా ఆమేన్. ఒకప్పుడు నేను కూడా మా నాన్న నేను చదువుకోలేనప్పుడు మంచిగా అంటే ఆత్మీయంగా ఉండలేకపోయినప్పుడు మా సంఘ పెద్దలు ఏం చేసేవాళ్ళు తెలుసా? నేను ఎక్కడ ఆడుకున్నా అక్కడికి వచ్చేవాళ్ళు. నాన్న రా, చర్చిలో నువ్వు లేకపోతే ఎట్లా డ్రమ్ కొట్టే వాళ్ళు ఎవరు లేరు, మీ నాన్నమ్మ చర్చిలో అక్కడ వాకింగ్ చెప్తున్నావు, నువ్వేమో ఎక్కడొక్కడ ఫ్రెండ్స్ తిరుగుతున్నావు అని చెప్పి నన్ను తీసుకొచ్చేవాడు. అలాంటి వ్యక్తిగా ఈ రోజున దేవుడు నన్ను వాడుకొని మా ఊర్లో అన్నకు తెలుసు, ఐజాక్ అన్నకు, ప్రసాద్ నాకు తెలుసు, ఎవరు పిలువని దైవజనులు పిలవడానికి దేవుడు నాకు ఇచ్చాడు. మీరు ఎంతమంది తెలుసు? ఏసన్న గారు అన్న వచ్చారా? అన్న నాకు అప్పుడే పరిచయం, ఐజాక్ అన్న. మీరు వచ్చారు కదా ఏసన్న గారు, మీరు 2000 చిన్నవాడిని. అందరూ ఆశ్చర్యపడరు, ఈ చిన్నవాడు పిలిస్తే ఏసన్న రావటం ఏంటి అనుకున్నారు. రాదు అనుకున్నారు, కానీ వచ్చాడు ఏసన్న గారు. గ్రౌండ్ అంతా బాగా ఎవరి బాబు. అప్పటి నుండి దేవుడు దైవజనులు స్టీఫెన్ పాల్ గారు తెలుసు కదా, దైవజనులు డాక్టర్ థామస్ గారు తెలుసు, దైవజనులు జాన్ వెస్లీ గారు మీటింగ్ వచ్చారు. జాన్ వెస్లీ అన్న గారు వచ్చారు. ఇంకా సురేష్ బాబు గారు. ఎంత మా ఊర్లో నన్ను ఏమంటారు తెలుసా? మా పార్లర్స్ తెలుసు ఆయన గొప్ప దైవజనులు ఊరికి తీసుకొచ్చారు. అంత చిన్న వయసులో ప్రభువులను వాడుతున్నారు. హల్లెలూయా. నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, మీ కొడుకు, మీ యొక్క గర్భఫలం ఎంతో ధన్యమైందమ్మా, చక్కటి కుమారుడు అన్నావమ్మా అని మా తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇర్మియా అలాగా నాకు జీవించాడు. ఆమేన్. తండ్రి యాజకుడే, కానీ ఇర్మియా దేశానికి ప్రవక్తగా మారాడు. దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రుల కంటే మించిన అభిషేకం మీకు రాబోతుంది. నీ తల్లిదండ్రుల కంటే మించిన ప్రార్థన మీకు రాబోతుంది. నీ తల్లిదండ్రులకు మించిన కృపను దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఓ దేవుడిని వాడుకోబోతున్నాడు. ఆమేన్. బైబిల్లో మనం చూసుకుంటాం, అబ్రహాము విశ్వాస వీరుడు, దేవుని పిలుపు అనుకుని విశ్వాసంతోనే దేశాన్ని విడిచిపెట్టినవాడు. ఆయన తవ్విన బావులను కుమారుడు ఇస్సాకు ఏం చేశారు? మరలా తవ్వించాడు. ఫిలిప్తులు ఏం చేశారు? అసలుకి అబ్రహాము తవ్విన బావులను ఫిలిప్తులు పూర్తి చేస్తే ఆ మాట ఆదికాండం 24వ అధ్యాయం ఉంటుంది.
ఆదికాండము 24వ అధ్యాయము 26వ అధ్యాయము ఆదికాండము 26వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు దినములలో త్రవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. వాటిని పూడ్చివేశారు. ఆమేన్. 19వ వచనం. మరియు ఇస్సాకు దాసులు లోయలో త్రోవ జలలు గల నీళ్ళ బాగు దొరికింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులు తవ్విన బావులను సాతానుగాడు పూర్తి చేశాడు. కానీ నువ్వేం చేయాలి? మరలా ఏం చేయాలమ్మా? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మీ తల్లిదండ్రులు భక్తి పరులు కావచ్చు. మీ తల్లిదండ్రులు ఒకప్పుడు చాలా భక్తి కలిగిన కుటుంబంలో ఉన్నావు, కానీ నీవు అలాంటి భక్తి లేని జీవితం ఉన్నావేమో. మీ తల్లి చాలా ప్రార్థన పరులు, మీ తండ్రి చాలా విశ్వాసముడు, ప్రభు కొరకు ఎంతో రోషంతో జీవించిన వారు, మందిరానికి ఆనుకుంటూ ఎన్నో శ్రమలు వచ్చిన ప్రభుని విడవకుండా జీవించారు. కానీ అలాంటి భక్తి జీవితం నీకు లేదేమో. చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటికీ చెప్తుంటారు, మేము భక్తి పరులమే, మేము ఎంతో విశ్వాసంతో నా పిల్లలు పెంచాను, కానీ నా పిల్లలు ఇప్పుడు ఆ భక్తి మార్గంలో లేరయ్యా. కారణం ఫిలిష్తీయుడైన సాతానుగాడు ఏం చేశాడు? పూడ్చివేశాడు. ఎంతో మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఇప్పుడు, నేను ఎందుకు కన్నాను అని ఏడుస్తున్నారు. వీడు నాకు పుట్టుకపోయినా బాగుండయ్యా అన్నారు. వీడు నాకు ఇది పుట్టుకపోయినా బాగుండు, నన్ను ఎంత ఏడిపిస్తుందయ్యా. వీడు పుట్టకపోయినా ఎంత అవమానం, తలదించుకోలేని పరిస్థితి సమాజంలో. నీ కొడుకు, నీ తల్లి, నీ బిడ్డనేనా, నీ బిడ్డ ఇట్లా అంట కదా, నీ కొడుకు ఇట్లా అంట కదా అని మాట చెప్తున్నప్పుడు తలెత్తుకోలేకపోతున్నావు అయ్యా అని మాట చెప్తున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవేళ వారి వాక్యం లేని దినాల్లో దేవుని కొరకు అంతంతగా దేవుని కొరకు జీవించారేమో. అబ్రహాము లోపం కలిగి జీవించడం, కొన్ని లోపాలు ఉంటాయి అబ్రహాములో, కానీ ఇస్సాకులో మాత్రం ఏ లోపం లేదు. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు కాస్త దేవుని వాక్యం లేని దినాల్లో దేవుని కొరకు కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ నీలో ఆ లోపం ఉండొద్దు. నువ్వు ఇంకా ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొని, దేవా నేను ఇంకా బహు రోషంతో జీవిస్తాను ప్రభు, తీర్మానం తీసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు రూపాయి వెనుకేసుకొని కష్టపడి చదివిస్తే వారు సెలువని చచ్చిపోదా నేను అంటే వీడు ఏం చేసుకుంటాడని వాళ్ళు అప్పు చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడో కష్టపడతారు. వాళ్ళు పడే బాధలు అంతింత కాదు. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు చూస్తున్నావేంది? ఆ నాన్న కోపంతో చూస్తే ఏంది అటు చూస్తాను? కొడతావా? ఈరోజు తల్లిదండ్రులు కొట్టేవారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా, మన మీదికి దేవుని ఆశీర్వాదం మొదటిగా ఉంటే రెండో ఆశీర్వాదం తల్లిదండ్రులతో కూడా వస్తుంది. హల్లెలూయా. తల్లిదండ్రులకు దుఃఖం తీసుకురా, వారు తలెత్తినట్టుగా జీవించు. నా కొడుకు ఇంజనీరింగ్ అయింది, నా బిడ్డ డాక్టర్ అయింది, నా కొడుకు ఇప్పుడు మంచిగా ఉన్నాడు, వాడు ఎప్పుడు నన్ను బాధ పెట్టలే, ఎప్పుడు కూడా మమ్మల్ని ఏడిపించలే అనే రోజు నీ గురించి మంచి సాక్ష్యం ఇచ్చును గాక. హల్లెలూయా. మరియమ్మ తల్లిని బైబిల్ చెప్పుకుంటాం, కానీ మరియమ్మ తల్లికి పేరు ఎట్లా వచ్చిందమ్మా? ఎవరు బట్టి వచ్చింది పేరు? గర్భంలో పుట్టిన యేసు ప్రభువుని బట్టే కదా తల్లి. అమ్మా నీ గర్భఫలం ఎంతో
దేవుని బిడ్డలారా, ఇప్పటికీ నీ తల్లిదండ్రులకు అవమానకరంగా జీవించాము, వాళ్ళ మాటలు ధిక్కరించాము, లోబడలేకపోతున్నాము, తిరుగుబాటుతనం ఉందేమో. వద్దు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సాతానుగాడు పూర్తి చేశాడు, వారి ఉద్దేశాలన్నీ పూర్తి చేశాడు. ఈరోజు తీర్మానం తీసుకో, వారు ఉన్న ఆశలన్నీ కూడా ఆ భక్తి జీవితం మరలా నువ్వు తెరువు. దేవునికి స్తోత్రం. వారుకున్న విలువ ఘనత నీ ద్వారా రేపబడును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా తల్లిదండ్రులు దుఃఖం తీసుకురావు. ఇప్పటికీ నిన్ను బట్టి నీ తల్లి ఏడుస్తుందేమో, నా కొడుకు, నా బిడ్డ వారి స్థితి ఇలా ఉండిపోయింది, ఏడుస్తున్నారు. నువ్వు బాధపడు. దేవుడు ఈ రోజున నిన్ను ఒక ప్రవక్తగా చేయబోతున్నాడు, ఒక పరిపాలనగా చేయబోతున్నాడు. నువ్వేం భయపడకు. నీ తల్లిదండ్రులను చూసి సంతోషపడే రోజులు రాబోతుంది. నీ కొడుకు గురించి ఊర్లో నా బిడ్డ, నా కొడుకు అని చెప్పుకునే రోజు రాబోతుంది. హల్లెలూయా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చెడు స్నేహాలు మానేసాయి, చెడు స్నేహాలు మానేసాయి. అందరితో గొడవలు పడకు. దేవునికి స్తోత్రం. అందరితో పంచాయతీలు పెట్టుకో. నీకు ప్రత్యేకతగా నువ్వు జీవించు. ఇంకొక మాట చెప్పి నీవు ముగించేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నాకు ఇచ్చిన టైము అంతే. నీకు 1 అవర్ చెప్తాను, ఇప్పుడు 45 నిమిషాలు అయిపోయింది. అది కలదేశం 45 మినిట్స్ పడ్డాయి. ఇంకొక 15 నిమిషాల్లో నేను చేస్తాను. ఎర్మియా ఒక తీర్మానం తీసుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. ఎర్మియా 16వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీవు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండినట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. ఏం చేసుకోవద్దు? నా కుమారుడా ఎర్మియా, నువ్వేం చేసుకోవద్దు? వివాహం చేసుకోవద్దు. అంటే ప్రభు కొరకు ఎర్మియా వివాహం చేసుకోకుండా జీవించాడు. నపుంసకుడిగా దేవుని కొరకు జీవించిన వ్యక్తి ఎర్మియా. చేతులెత్తి గట్టిగా చెప్పండి. అంటే ప్రభు మాటను సమర్పించుకున్నాడు. ఆయనకు కూడా ఆశలు ఉండవా? కోరికలు ఉండవా? శరీరంలో ఆశలు పెరగవా? ఉంటాయి. కానీ ప్రభు కొరకు సమర్పించుకున్న వ్యక్తి ఎర్మియా. వివాహం చేసుకోకుండా అలాగే సమర్పించుకున్నాడు. గొప్ప వ్యక్తి, గొప్ప దైవజనుడు, ప్రవక్త. హల్లెలూయా. కన్నీటి ప్రవక్త. హల్లెలూయా. జనుల బాధను చూసి, జనుల ఒక ప్రవర్తన చూసి దేవుని సభలో అంగలార్చిన వ్యక్తి ఎర్మియా ప్రవక్త. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. మరి నువ్వెందుకు సమర్పించుకో? దేవుని కొరకు, దేవుని కొరకు నేను సమర్పించుకుంటాను. నేను కర్ణాపురంలో 10th క్లాస్లో వెళ్ళాను. ఒకసారి 10th క్లాస్లో కర్ణాపురంకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ పాల్సన్ రాజు గారు ఇట్లా పిలిచారు, ఎవరు ఉన్నారా దేవుని పనికి వస్తున్నాయి. ఈ పాట పాడాడు. వెళ్తారా నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. హల్లెలూయా. వెళ్తారా అంటే అంతమందిని ఏడ్చుకుంటూ నిలబడ్డాను. ఐఎమ్ దేర్. హల్లెలూయా. నేనున్నాను. నేను సేవ కొరకు, దేవుని కొరకు జీవిస్తాను. నేను సేవ చేస్తానని అప్పుడు తీర్మానం తీసుకున్నాను. దేవా నీ పని నేను చేస్తాను. కష్టాలైన బాధలైన నేను పని నేను చేస్తాను ప్రభా. బహుశా కొంతమంది అనుకోవచ్చు దేవుని పని దేవుడు పిలిస్తేనే చెయ్యాలి అనుకోవచ్చు. సిద్దిపేట ప్రకాశం అయ్య గారు మొన్న వాళ్ళ అమ్మగారు చనిపోయారు. చనిపోతే ఆ భూస్థాపన కార్యక్రమంలో అయ్యగారు ఏమంటున్నారంటే, ఆ ఏడ్చుకుంటే ఒక మాట అన్నాడు, అమ్మ నేను ఇంత పని చేస్తున్నా, 1000 భాగం దేవుని పని చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఇంటికాడ ఉంటావు, నువ్వు మరి దేవుని లేకపోతే ఏం చెప్తావు? వాళ్ళ భార్య వాళ్ళ భార్యకు చెప్పాడంట, మాస్టర్ గారు చెప్పారంట, ఏం చెప్తావు నువ్వు దేవుని దగ్గరికి పోతే ఏం చెప్తావు అంటే,
మా ఆయనకు నేను పరిచర్య చేసిన అన్నదట. ఏం చేస్తానట? చేసిన చెప్తున్నట, నీ సేవకునికి నేను ఏం చేసిన? పరిచర్య చేసిన. బా, ఎంత మంచి ధన్యత అండి. ఏమి చేయకపోయినా అదొక దేవుని పనే కదా, అది కూడా దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేస్తున్న జాబ్ ఏదైనప్పటికీ అన్ని పనుల కంటే గొప్ప పని దేవుని సేవ. ఆ విషయంలో నువ్వు దేవుని కొరకు, ప్రభా నేను ఏదో ఒకటి పని చేస్తాను, పరిచయం చేస్తాను ప్రభా. మందిరంలో కాస్త సీబ్రో అది ఊపమ్మా అంటే నేను ఇంట్లోనే ఊగాను, మా ఇంటికాడనే ఊగాను, మా అమ్మకి చెప్తా అంటదాడు. అమ్మో, ఇట్లాంటి ఉంటారు కొంతమంది. పరిచయలో గొప్ప భాగ్యం, ఎంత గొప్ప పరిచయం చేస్తే డైవిజన్ చెప్పాడు యేసయ్య గారు, పితరుల శాపం వారి కుటుంబంలో ఏర్పాటు చేయదట. ఆమేన్. పరిచయంలో గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నశించిపోతున్నారు ఎంతో మంది ఉన్నారు. వారి కోసం ఏడ్చే వ్యక్తిగా, దేవుని పని చేసే వ్యక్తిగా, దేవుని కొరకు దాతృత్వంగా చాపే వ్యక్తిగా, సేవకులతో అంటుకట్టబడుతూ ముందుకు సాగిపోయే ఒక గొప్ప వ్యక్తిగా నేను ఉంటాను ప్రభా, నేను ఉంటాను ప్రభా, నేను ఉంటాను, నీ పని చేస్తానయ్యా అని నువ్వు తీర్మానం తీసుకో. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను రానున్న రోజు గొప్పవాడిగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిల్లి గ్రామం దైవజన్ చెప్పాడంట, ఆయన దగ్గరికి వచ్చి, ఆయన నువ్వు దేశానికి ప్రధానమంత్రికి చేయాలనుకుంటున్నావు అంటే ఆయన ఉన్నాడంట, ఆ పదవిని నాకున్న పదవిని పక్కకు పెట్టి 2 మెట్లు దిగి ఆ పదవిని సంపాదించుకోను, నాకున్న పదవి ప్రధానమంత్రి, అమెరికా దేశ ప్రధానమంత్రి కంటే ఉన్నతమైన స్థానం దేవుడు నాకు ఇచ్చాడన్నట. ఈరోజు నేను అంటున్నాను, నేను కలిగి ఉన్న పని అన్నిటికంటే వేస్ట్, కానీ దేవుని పని బెస్ట్. అన్ని సేవల కంటే గొప్ప సేవ దేవుని సేవ. మధుర మధుర సేవా యేసు ప్రభు సేవా. దేవుని సేవ గొప్పది. దేవజనులు ఎన్నో నిందలు బాధలు అనుభవించి ఈ ప్రాంతంలో సేవ నిలబడ్డారు. ఈ ప్రాంతంలో చూపించిన అంటే వారి కన్నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, వారి బాధలు, నిందలు, ఎన్నో ప్రార్థనలు. దేవుని బిడ్డలారా, మా కళ్ళలో కొట్టిన వారు ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఈరోజు నీ సంతోషం చూస్తున్నారంటే వారి కన్నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. వారితో కలిసి అంటుకట్టుబడి మేము ఉన్నాయా, మేము మీతో పాటు ఉంటాం, వారిలో వారికి వస్తున్న నిందల బాధల్లో మేము కూడా పాలుభాగస్తులు ఉంటాం అంటూ నువ్వు సహకరిస్తూ నువ్వు ముందుకెళ్ళు. ఎరిగే వాళ్ళే దేవుడు నేను రానున్న దినాలు ఆశీర్వదిస్తాడు. నీ తల్లిదండ్రులకు నువ్వు సంతోషం తీసుకొచ్చి బిడ్డగా మారుతావు. నువ్వు బలహీనుడిగా ఉండవు, దేవుడు నేను వాడుకుంటాడు. నేను అంటున్నాను, ఈ రాష్ట్రంలో కానీ నువ్వు విదేశాల్లో వెళ్ళబోతున్నావు, విదేశాల్లో ప్రభుత్వం తీసుకెళ్ళబోతున్నాడు, విదేశాల్లో నువ్వు నిలబెట్టబోతున్నాడు. నేను ప్రవచిస్తున్నాను, ఇక్కడ ఇంజనీర్స్ దేవుడు లేపుతాడు, డాక్టర్స్ దేవుడు లేపుతాడు, పరిపాలకులు ఏలువారు దేవుడు లేపుతాడు, ప్రవక్తలు దేవుడు లేపుతాడు. దేవుడు అందరూ లేచి ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. చేతులు పైకెత్తి, దేవా నిన్నాను ప్రభువా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే